చాలా సినిమాలు విడుదలైనప్పుడు ప్రజాదరణ పొంది విజయవంతమైన ఈలోపు మరో సినిమా వచ్చి ఆ పాత సినిమాను మర్చిపోయేలా చేస్తుంది. కానీ కొన్ని సినిమాలు ఏళ్లు గడిచినా ఎవర్ గ్రీన్గా నిలిచి ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటాయి. వాటిలో పాతాళ భైరవి ఒకటి. ఈ సినిమా కథ ఏమిటో తెలుసు, ఏ పాత్ర ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో కూడా తెలుసు, ఏ పాట ఎప్పుడు వస్తుందో, ఏ మాట ఎప్పుడు ఎలా పేలుతుందో, ముగింపు ఏమిటో కూడా తెలుసు. అయినా సరే ప్రతిసారి తొలిసారిగా సినిమా చూస్తున్న అనుభూతి. అందుకే ఈ 74 ఏళ్లలో పాతాళ భైరవి చిత్రాన్ని ఎవరు ఎన్నిసార్లు చూశారో లెక్కే లేదు. 1950 ఫిబ్రవరి 5న వాహిని స్టూడియోలో ప్రారంభమైన ఈ చిత్రం 1951 ఫిబ్రవరి 18న పూర్తయింది. ఆ ఏడాది మార్చి 15న తెలుగు వెర్షన్, మే 27న తమిళ వెర్షన్ విడుదలయ్యాయి. ఆంధ్ర, తమిళ, కన్నడ ప్రాంతాల్లో 28 థియేటర్లలో 100 రోజులు 3 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది. 1952 జనవరి 24న ప్రారంభమైన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించేందుకు 4 భారతీయ చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలలో దక్షిణ భారతదేశం నుంచి ఎన్నికైన ఏకైక చిత్రం పాతాళ భైరవి. ఈ చిత్రానికి దక్కిన అపూర్వమైన గౌరవం అది. ఎప్పటికీ నిత్య నూతనంగా నిలిచే పాతాళ భైరవి చిత్ర విశేషాలు మీకోసం. తెలుగు సినిమా ప్రారంభమైన మొదటి 2 దశాబ్దాల్లో వాహిని సంస్థకు ఉన్న విశిష్ట స్థానమే 1950ల దశకంలో విజయ సంస్థకు ఉండేది. ఇంచుమించుగా ఆ దశాబ్దం అంతా అత్యుత్తమ చిత్రాలను నిర్మించిన ఘనత ఆ సంస్థ అధినేతలు నాగిరెడ్డి, చక్రపాణిలకు దక్కుతుంది. విజయ సంస్థ నిర్మించిన తొలి చిత్రం షావుకారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన మొదటి సినిమా పల్లెటూరి పిల్ల. అయితే విడుదల అయిన తొలి సినిమా మాత్రం షావుకారు. ఆ చిత్రంలో నటిస్తూనే పల్లెటూరి పిల్ల, మాయారంభ, సంసారం చిత్రాల్లో నటించారు ఎన్టీఆర్. ఈ 4 చిత్రాలు 1950లో విడుదలయ్యాయి. అప్పటికి ఆయన వయస్సు 27 ఏళ్ళు. పాతాళ భైరవి చిత్రంలో హీరోగా ఎవరిని తీసుకోవాలి అనే విషయం మీద చాలా చర్చ జరిగింది. 4 చిత్రాలు వరుసగా తీయాలని విజయ అధినేతలు నిర్ణయించుకోవడంతో ఎన్టీఆర్ పేరు పరిశీలనలోకి వచ్చింది. అయితే దర్శకుడు కేవీ రెడ్డి అభ్యంతరం చెప్పారు. మిగిలిన 3 చిత్రాల్లో ఎన్టీఆర్ని హీరోగా తీసుకున్నా పాతాళ భైరవిలో మాత్రం ఏఎన్ఆర్ను తీసుకుందామని ఆయన సూచించారు. కారణం, బాలరాజు, కీలుగుర్రం చిత్రాలతో అప్పటికే జానపద హీరోగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు అక్కినేని. కొత్త హీరోతో జానపదం తీస్తే రిస్క్ అవుతుందని కేవీ రెడ్డి అభ్యంతరం చెప్పారు. వారి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిర్ణయాన్ని కొన్ని రోజులు వాయిదా వేశారు. సంసారం చిత్రం షూటింగ్ జరుగుతున్న రోజులవి. అందులో నటిస్తున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్ షూటింగ్ పూర్తి కాగానే వాహిని స్టూడియోలో టెన్నిస్ ఆడేవారు. ఒకరోజు వాళ్ళు ఆడుతుండగా కేవీ రెడ్డి చూశారు. 4 బంతులు మిస్ అయిన తర్వాత ఎన్టీఆర్ టెన్నిస్ బ్యాట్ని 2 చేతులతో గట్టిగా పట్టుకొని కసితో బంతిని కొట్టడంతో అది స్టూడియో గేటు దాటి ఎక్కడికో వెళ్ళిపడింది. ఈ దృశ్యం కేవీ రెడ్డిని ఆకర్షించింది. అందుకే ఆయన ఒక నిర్ణయానికి వచ్చి ఆ మర్నాడు ఎన్టీఆర్ని పిలిపించి సినిమాలో బొడ్డు దేవరా విగ్రహాన్ని పగలగొట్టే సన్నివేశాన్ని ట్రయల్ షూట్ చేశారు. దాని రష్ చూసి సంతృప్తి చెంది తోటరాముడు పాత్రకు ఎన్టీఆర్ను తీసుకోవడానికి తనకు అభ్యంతరం లేదని నాగిరెడ్డి, చక్రపాణిలకు చెప్పారు కేవీ రెడ్డి. పాతాళ భైరవి చిత్రంతో హీరో పాత్రకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఆపాదించి కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు కేవీ రెడ్డి. ఈ సినిమా తర్వాత హీరో పాత్రలు ధీరోదాత్తంగా, అసాధారణ కార్యాలు సాధించే వ్యక్తిగా, మిగిలిన వారి కంటే మిన్నగా ఉండేలా చిత్రీకరించడం మొదలైంది. పాతాళ భైరవి స్ఫూర్తితో ఎన్టీఆర్ 52 జానపద చిత్రాల్లో నటించారు. జానపద సినిమాకు తిరిగి వైభవం సంతరించి పెట్టిన ఘనత ఎన్టీఆర్దే. పాతాళ భైరవి చిత్రంలో తోటరాముడు తర్వాత అంత కీలకమైన పాత్ర నేపాళ మాంత్రికుడు. విజయ వారి తొలి చిత్రం షావుకారులో ఎస్వి రంగారావు నటించిన నేపాళ మాంత్రికుడి పాత్రకు మొదట ఆయన పేరు అనుకోలేదు. జంధ్యాల గౌరీనాథ శాస్త్రి, బుక్కామల,
లింగమూర్తి, గోవిందరాజుల సుబ్బారావు ఇత్యాదుల పేర్లు పరిశీలించారు. ఒక దశలో ముక్కాముల పేరు ఖరారైందని అనుకున్నప్పటికీ మళ్ళీ ఎందుకో వెనుకంజ వేశారు. ఎస్వి రంగారావు, దర్శకుడు బిఏ సుబ్బారావు మంచి స్నేహితులు. నేపాళ మాంత్రికుడు పాత్ర రంగారావుకి వస్తే ఇక ఆయన భవిష్యత్తుకు తిరుగు ఉండదని కేవీ రెడ్డి దగ్గరికి వెళ్ళి రంగారావుకి అవకాశం ఇవ్వమని కోరారు బిఏ సుబ్బారావు. మేకప్ టెస్ట్ చేస్తానని, సెలెక్ట్ అయితే తప్పకుండా అవకాశం ఇస్తామని కేవీ రెడ్డి చెప్పారు. పాతాళ భైరవి స్క్రిప్ట్ కాపీ రంగారావుకి ఇచ్చారు. అంతకుముందు రంగస్థలం మీద తను పోషించిన షెల్లాక్ పాత్రను స్ఫూర్తిగా తీసుకొని తన గదిలో 4 వైపుల అద్దాలు పెట్టుకుని హావభావాలు గమనిస్తూ ప్రాక్టీస్ చేశారు ఎస్వి రంగారావు. తర్వాత ఒకరోజు కేవీ రెడ్డి సమక్షంలో నేపాళ మాంత్రికుడి పాత్రను అభినయించారు. 4 రకాలుగా డైలాగులు చెప్పారు. అందులో ఒకటి ఓకే చేసి, ఇది బాగుంది, నాకు కావాల్సింది ఇదే, నువ్వు సెలెక్ట్ అయ్యావు అన్నారు కేవీ రెడ్డి. ఆ నటన, ఉచ్చారణ మనం పాతాళ భైరవి చిత్రంలో చూశాం. ఇందులో హీరోయిన్ ఇందుమతి పాత్రను మాలతి పోషించారు. అప్పటికే ఆమె వివాహిత. తన తొలి చిత్రం భక్తపోతనలో శ్రీనాథుని కుమార్తెగా మాలతి నటించి మంచి పేరు తెచ్చుకోవడంతో ఆమెకు ఈ అవకాశం ఇచ్చారు. చిత్రంలోని ఇతర పాత్రల విషయానికి వస్తే రాజుగారుగా సిఎస్ఆర్, ఆయన భార్యగా హేమలత, రాజుగారు బావమరిదిగా రేలంగి నటించారు. తప్పు తప్పు అనే ఊతపదంతో కావలసిన హాస్యాన్ని అందించారు రేలంగి. వినవే బాల నా ప్రేమ గోల పాటను నేపాళ మాంత్రికుడు తనని మహిళగా మార్చినప్పుడు తాళలేనే నే తాళలేనే పాటను రేలంగి స్వయంగా పాడుకున్నారు. ఇక అంజిగాడుగా బాలకృష్ణ, మోసంగురు మోసం అంటూ ఎప్పుడూ మొహానికి గుడ్డ కప్పుకొని ఉండే నేపాళ మాంత్రికుడు శిష్యుడు సదాజపుడు పాత్రను పద్మనాభం పోషించారు. అలాగే నరుడా ఏమి నీ కోరిక అనే సింగిల్ డైలాగు ఉన్న దేవత పాత్రను హాస్యనటి గిరిజ పోషించారు. తమ తొలి చిత్రం షావుకారిని చాలా పొదుపుగా తక్కువ బడ్జెట్లో తీసిన విజయ సంస్థ అధినేతలు పాతాళ భైరవి చిత్రం విషయంలో మాత్రం రాజీ పడలేదు. భారీ సెట్స్ వేయించారు. అలాగే మాటల పరంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన తొలి చిత్రం పాతాళ భైరవి అంటే అతిశయోక్తి కాదేమో. రచయిత పింగళి అద్భుత ప్రతిభ ప్రదర్శించారు. రచనలో కొత్త వరవడి ప్రవేశపెట్టడమే కాకుండా డింగరి వంటి మాటలు, చిరకాలం గుర్తుండిపోయే సాహసం సేర డింబక వంటి డైలాగులు, కలవరమాయే మదిలో వంటి పాటలతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు పింగళి. పాతాళ భైరవి విడుదలయ్యే నాటికి జానపద చిత్రాలకు అనుకూల వాతావరణం లేదు. అక్కినేని నటించిన తిలోత్తమ అప్పటికి విడుదలై ఫ్లాప్ అయింది. అలాగే గౌరీనాథ శాస్త్రి నిర్మించి నటించిన ఆకాశరాజు పరిస్థితి అంతే. దాంతో జానపద చిత్రాల చరిత్ర ఇక ముగిసింది అని అంతా అనుకుంటున్న తరుణంలో విడుదలైన పాతాళ భైరవి చిత్రం ఘన విజయం సాధించి రికార్డు కలెక్షన్లు రాబట్టింది. చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రీకరించారు. జెమినీ సంస్థ ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేసింది. ఇతిహాసం విన్నారా, వగలోయ్ వగలు పాటలను రంగుల్లో తిరిగి చిత్రీకరించి 1952 మార్చి 14న హిందీలోకి విడుదల చేసింది జెమినీ సంస్థ. ఒక కథ 3 భాషల్లో జనం ముందుకు రావడం, వాటిల్లో ఒకే హీరో నటించడం, 3 భాషల్లో విజయం సాధించడం అదే తొలిసారి. 33 ఏళ్ల తర్వాత ఇదే కథను ఇదే పేరుతో జితేంద్ర, జయప్రద జంటగా హిందీలో నిర్మించారు హీరో కృష్ణ. ఆ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.